కరీంనగర్ వాణినికేతన్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వినియోగించుకున్నారు. అదే సమయంలో అక్కడికి పీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రావడంతో ఆయనతో కారాచారం చేసిన బీఆర్ఎస్ నేతలు అతన్ని ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ న్యూట్రల్ గా ఉందని, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో పెట్టకపోయినప్పటికీ ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పట్టభద్రుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలని కోరారు. విద్యపై అవగాహన ఉన్న, సమస్యలపై పోరాడే సత్తా ఉన్న వారికి తాను మొదటి ప్రాధాన్యత ఓటు వేశానని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణలో నూతన విద్యా విధానం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. గెలిచే అభ్యర్థి ఎవరైనా విద్యా విధానంలో మార్పు కోసం పోరాడాల్సి ఉందన్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది బ్రిటిషు పరిపాలనలో ప్రారంభమైంది. ఇది మరి వివిధ కారణాల వల్ల అది ఇంకా కొనసాగుతున్నది. అయితే ఇంతకుముందు మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పట్టభద్రుల సమస్యలకు పరిమితమై కాకుండా విద్యా విధానం పైన, పట్టభద్రులు నైపుణ్యత పైన ఈ ఎమ్మెల్సీలు గెలవలసిన అవసరం ఉంది. కాబట్టి మా పార్టీ అభ్యర్థి లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో నేను మరి నాకు తోచిన విధంగా ఈ విద్యా విధానం పైన, తర్వాత పట్టభద్రుల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఓట్లు వేసి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నూతన ఒరవడి లోపల విద్యా విధానాన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది. దానికి ఈ గెలిచేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు రేపు గెలిచిన తర్వాత పనిచేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నా ఓటు మాత్రం ప్రథమంగా ఈసారి వేసుకుంటున్నాను. నేను గతంలో ఓటు రిజిస్టర్ చేసుకోలేదు, ఈసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈరోజు నా ఓటు హక్కును మొదటిసారి నేను వినియోగించుకున్నాను. నేను ఒక్కటి మాత్రం చాలా 56 నుంచి 57 మంది బరిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసనమండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి. ఏ పార్టీ నుంచి గెలిచిన విధంగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలామంది ఉండగా, అన్ని పార్టీల వ్యక్తులుగా నేను నమ్ముకున్న పట్టభద్రులను గెలిపించారు. కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యతో ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు, వాళ్ళ కోరికలను పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి పార్టీలు ఏదైనా కానీ అన్ని పార్టీల వ్యక్తులు ఒక వ్యక్తి వేస్తే గెలుస్తారు. కాబట్టి సో కామన్ మ్యాన్ ఓటర్ కూడా నేను గెలిపిస్తారు. కాబట్టి మీరు రేపు శాసనమండలిలో గెలిచిన తర్వాత పార్టీ పరంగా కాకుండా వీళ్ళ యొక్క డిమాండ్స్ ప్రకారం కొట్లాడి, ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి నా పరంగా నేను అల్టిమేట్గా అందరూ కోరుకున్న ఒకటే, వారు ఎప్పటి నుంచో కోరుకున్న డిమాండ్స్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వం వచ్చిన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డిమాండ్స్ నెరవేర్చేందుకు ఈ యొక్క ఎమ్మెల్సీలు పోరాటం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. క్లియర్గా మా పార్టీ ఇప్పుడైతే ఎవరికి మద్దతు ఇస్తలేదు, న్యూట్రల్గా ఉన్నాం మేము. కాబట్టి వేచి చూస్తాం. మేమైతే న్యూట్రల్గా ఉన్నాం. మా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తలేదు మధ్య.